హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఈజీగా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఫ్రంట్ పార్ట్ని మిడిల్ పార్ట్ నుంచి డాట్ స్టిచ్ చేసుకోవాలి రాంగ్ సైడ్. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ నుంచి కరెక్ట్గా స్టిచ్ చేసుకోగలిగితే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి సేమ్ కలర్ లేకపోయినా వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన వేరే కలర్ వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. మనకి ఇంకా స్టిఫ్గా కావాలి షేప్ పట్టి అనుకున్నట్లయితే మీరు వోల్ఫ్యాండ్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి షేప్ పట్టీకి, కాబట్టి ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకుని ఈక్వల్గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోవాలి. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని 2 ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి అంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇన్విజిబుల్ వేస్తున్నాను షేప్ పట్టిని, మనకి ఖర్చది కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి షేప్ పట్టి క్లాత్ తక్కువైనట్లయితే క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన షేప్ పట్టిని ఏ విధంగా జాయింట్ చేస్తామో అలాగే ఎక్స్ట్రా పట్టిని కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 2 లేయర్స్ మీద మనం జాయింట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం ఓన్గా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. డ్రెస్సెస్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టిని. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ వేసుకోండి. మనకి కుట్లు ఊడిపోతాయి అనుకున్నట్లయితే ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. స్లోగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ టిప్స్ అనేది కొంచెం పాటిస్తే సరిపోతుంది. ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇన్విజిబుల్ షేప్ పట్టిని. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ అవ్వకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా లెహెంగాస్ కానీ గాగ్రా చోలీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. బోట్ నెక్ బ్లౌజెస్ కానీ కటోరీ కానీ ఇవన్నీ ఒకసారి చూడండి. కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లోపల పార్ట్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా ఓపెన్ చేసుకోండి. స్లోగా కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి చూసుకొని ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి షేప్ పట్టిని. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. కింద నుంచే ఒకసారి 2 పార్ట్స్ కూడా మనకు సరిపోతుందేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ముందుగా మనకి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఉక్సులు పట్టీకి వేసుకోవాలి ఓపెన్ ముక్క.
పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఉక్సుల పట్టీకి మాత్రం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఓపెన్ ముక్క అంతా కూడా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ముందు ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మరీ వెడల్పు లేకుండా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోండి. మనకి ఎంతైతే సరిపోతుంది ఉక్సుల పట్టీకి అనేది ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. కింద కూడా ఒక లైన్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ఒక లైన్ అనేది వేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా వదిలేసుకోవచ్చు. మనకి బ్లౌజ్కి ఆ విధంగా స్టిచ్ అయింది కాబట్టి నేను ఆ విధంగానే స్టిచ్ చేస్తున్నాను. అంటే మనకి కుట్లు ఊడిపోతున్నాయి అనుకున్నట్లయితే వేసుకోవచ్చు. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మనకి పొడవు సరిపోతుందో లేదో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. మనకు తాళ్ళపట్టికి కొంచెం పైన ఓపెన్ సైడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ని పైన కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ దగ్గర మరీ మెడ భాగం కట్ చేసుకోకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. కింద నడుము భాగాన్ని మన కింద బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసే శారీస్కి మనం ఉపయోగపడుతుంది పైపింగ్ అనేది. నార్మల్ బ్లౌజ్కి అయినా సరే వేసుకోవచ్చు. మీకు థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మనకి అంచు లేనట్లయితే కింద అంచు అనేది ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని కింద లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక సన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము పైకెత్తుకొని స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నడుము భాగానికి బెల్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కింద మనం కట్ చేసిన దగ్గర నుంచి రెండు ఈక్వల్గా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. మీకు అసలు టైలరింగ్ రాదు అనుకున్న వాళ్ళు కింద జాయిన్ బటన్లో జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టిఫ్గా ఉంటుంది. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి.
కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, స్టార్టింగ్ కూడా. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి డాట్స్ని. కరెక్ట్గా కింద నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి అనేది మనం లాస్ట్లో వేసుకోవచ్చు, లేదా ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం క్రాస్గా కట్ చేసి ముక్కని జాయింట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ అంచు కుట్టుకొని వేసుకోండి మెడపట్టికి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మార్కింగ్ దగ్గర, ఆ మార్కింగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి 2 షోల్డర్స్ కూడా. కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మన కటింగ్లోనే ప్రతిదీ పాయింట్ కూడా మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోగలగాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే మెజర్మెంట్ ఆ విధంగా తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి క్లాత్ జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు రాంగ్ సైడ్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసింది ఊడిపోకుండా ఉంటాయి కుట్లు అనేవి, కాబట్టి 2 సైడ్స్ కూడా మనం అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా మనం ఆ విధంగానే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చిన్న బ్లౌజెస్ అయితే మనకి లూజ్ అనేది సరిపోతుంది, పెద్ద బ్లౌజెస్కి అయితే మనకి లూజ్ సరిపోదు. కాబట్టి హ్యాండ్స్కి తప్పకుండా ఈ విధంగా హ్యాండ్స్కి క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఒక్కొక్క పీస్ చొప్పున మనం ఒక్కొక్క సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గానే జాయింట్ చేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ పైనుంచి స్టిచ్ చేసుకోండి. మనం జాయింట్ చేసేది కూడా తెలియకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కింద ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైనుంచి స్టిచ్ చేసిన తర్వాత అంచు కుట్టుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకోండి 2 హ్యాండ్స్కి కూడా అంచు అనేది. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అనేది చూసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చూసుకొని ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం కటింగ్లో ప్రతిదీ కూడా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలామంది సైడ్ జాయింట్స్ అనేది కొంచెం డౌట్స్ అడుగుతున్నారు కదండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మన మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి చంక భాగాలు ఎక్కువ ఫోల్డింగ్స్ రావడం, పైకి ఎత్తి పెట్టినట్టు రావడం, ఇవన్నీ డౌట్స్ అడుగుతున్నారు కదండి. మీకు కరెక్ట్గా చూసుకోగలిగితే స్టిచ్ చేయడం అనేది మనకి చాలా నీట్గా కుదురుతుంది. బ్లౌజ్ అనేది ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం 2 హ్యాండ్స్కి కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండో వైపు కూడా హ్యాండ్స్ని సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. మెయిన్ ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో హ్యాండ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా లూజ్ సరిపోయింది కాబట్టి చివరి నుంచి స్టార్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈక్వల్గా క్లాత్ అనేది హ్యాండ్ని మనం ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి మిడిల్ పాయింట్ కటింగ్ అనేది. అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చూసుకోవాలి. మన ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసే దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మన చేతికుట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదా మనం అసలు అలా కుట్టలేం అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. లేదా డైరెక్ట్ స్టిచ్ చేస్తాం అనుకునే వాళ్ళు చేతికుట్లు అనేవి కరెక్ట్గా చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కింద నడుం దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు లూజ్ అనేది కరెక్ట్గా చూసుకొని పొడవు అనేది మనకి ఈక్వల్గా ఉంది. కరెక్ట్గా సరిపోయింది సైడ్ జాయింట్స్ అనేది. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. లేదా మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినట్లయితే ఫ్రంట్ పార్ట్లో 4th డాట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర కూడా లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా చంక భాగం లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఒక మార్కింగ్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోవాలి. మనకి తాళ్ళు పట్టీ అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకోండి. మనకి ఇది కొంచెం లూజ్ పెంచమన్నారు కాబట్టి నేను కొంచెం లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. లేదా నార్మల్గా సరిపోతుంది అనుకున్నట్లయితే మీరు నార్మల్గానే మనకు లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కాటన్ బ్లౌజ్ ఎప్పుడు కూడా లాగుతుంది వాటర్లో పెట్టినప్పుడు, కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం ఒక్కొక్క సైడ్ కూడా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒకవేళ లావ్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పాదం వెడల్పులో వేసుకోండి. మనకి లూజ్ అనేది ఈక్వల్గా సరిపోతుంది రెండు వైపులా కూడా. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదా మనకి ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే 4 లైన్స్ కూడా వేసుకోవచ్చు. మనకి ఖర్చు లూజ్ని బట్టి వేసుకోండి లైన్స్ అనేది ఎక్కువ. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. లేదా నార్మల్గా వదిలేసుకోవచ్చు. మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గానే ఉంది. నేను కొంచెం ఖర్చు ఎక్స్ట్రా ఉందని కట్ చేసేస్తున్నాను. మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా కరెక్ట్గా రావాలి. రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందు మనం కింద నడుం దగ్గర నుంచి హ్యాండ్స్ దగ్గర వరకు కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ముందు మీరు చెక్ చేసుకున్న తర్వాతే హ్యాండ్స్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. మనం ఒక సైడ్ కుట్టాం కాబట్టి రెండో వైపు కూడా సేమ్ ఈక్వల్గా జాయిన్ చేసుకోండి లూజ్ చూసుకొని.
అలాగే చంక భాగం లూజ్ కూడా బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్తోనే లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని పైనుంచి చివరి వరకు కూడా ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోండి, లేదా 4 లైన్స్ అయినా వేసుకోవచ్చు. మనకు ఖర్చు ఉండే దాన్ని బట్టి వేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోండి. అలాగే మెడ భాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కుట్టుకొని మనం చుట్టూరు కూడా మెడ చుట్టూరు కూడా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం చేతి కుట్లు వేసుకోవాలి. ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.